తప్పించుకున్నాను. ఈ ఇత్తడి గొలుసు కొట్టేసినందుకు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందా? దొంగతనం చేయడం ఈ మధ్య చాలా కష్టంగా ఉంటుంది. ఇలా అయితే నేను ఎప్పుడు పెద్ద దొంగనవుతాను. ఎప్పుడు బ్యాంకుని దోచుకుని డబ్బు నగలు ఇవన్నీ కొల్లగొడతాను. ఎప్పుడో తెలియడం లేదే. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఎవరైనా ఉన్నారా? వచ్చి తలుపు తెరవండి, నన్ను బయటికి తీసుకెళ్ళండి. కంగ్రాచులేషన్స్ సార్. మనం ఈ ప్రపంచంలోనే ఎంతో స్ట్రాంగ్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఈ ఛాంబర్ లోపల క్రియేట్ చేశాం. నువ్వు చెప్పింది నిజమే. మనం ఎంతో స్ట్రాంగ్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని సృష్టించాం. మనం ఇప్పుడు చూద్దాం సార్. ఎంతో స్ట్రాంగ్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని దాన్ని చూడాలని ఆతృతగా ఉంది. అద్భుతం సార్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తోంది సార్. కానీ లోపలున్న ఆ మనిషి ఎవరు? అవును, ఈ మనిషి లోపలికి ఎలా వచ్చాడు? ఈ మ్యాగ్నెటిక్ రేసెస్ వల్ల ఇతను కూడా మ్యాగ్నెటిక్ మనిషిగా మారిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఇతనిలో కూడా మ్యాగ్నెటిక్ పవర్ వచ్చేసినట్టుంది. ఏమిటి అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా రంగురంగు రేస్తో ఇలా హోలీ ఆట ఆడుతున్నారు? నువ్వు భయపడకు, నువ్వు బాగానే ఉన్నావు. నువ్వు మా ప్రయోగశాలలో ఇరుక్కుపోయావు అంతే. తెల్లకోట్ సార్, నేను ఇక్కడికి వచ్చి బాగా ఇరుక్కుపోయినట్టున్నానే. నాకు ఇప్పుడు బాగా దాహంగా ఉంది. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? డోంట్ వర్రీ, మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్ కారణంగా నీకు మ్యాగ్నెటిక్ పవర్ వచ్చేసింది. అయ్యో బాబాయ్, తమాషాగా ఉందే. నేను కూర్చుని మంచినీళ్ళు తాగుతాను. డోంట్ వరీ, నీలో ఉన్న ఆ మ్యాగ్నెటిక్ పవర్ ని మేము ఇప్పుడు బయటకు తీసేసి మునుపటిలా నిన్ను సాధారణమైన మనిషిలా మార్చేస్తాం. నేను మునుపట్లా మారాలనుకోవడం లేదు. వైట్ కలర్ కోట్ ఇప్పుడు చందు చిందు అయిపోయాడు. పవర్ఫుల్ మ్యాగ్నెట్ మ్యాన్. ఇప్పుడు మీ అంతు చూస్తాను. తన దన్ ఇదిగో వచ్చేసాడు మ్యాగ్నెట్ మ్యాన్. సన్ సిటీని నేను ఒక ఆట ఆడిస్తాను. ట్వింకిల్, క్యాచ్.
అవుట్ బ్రహ్మాండమైన అవుట్ దీనికోసం ఖచ్చితంగా స్వీట్ తినాలి. మీరు దీన్ని ఎలా అవుట్ అంటున్నారు? నేను ఆ బాల్ ని అసలు టచ్ కూడా చేయలేదు. మీరేమంటారు? 420. ఈ వీధిలో అందరూ ఒకటే షౌటు, టోనీ బాసు అవుట్. సారీ, మా ఉద్దేశం ఏంటంటే వీధిలో అందరూ ఒకటే షౌట్, టోనీ బాస్ నాట్ అవుట్. చూసారుగా, మేమందరం చూస్తూనే ఉన్నాం. నువ్వు చేసేదాన్ని 1 వర్డ్ లో చెప్పాలంటే చీటింగ్. నేను ఎప్పుడు ఎగ్జామ్స్ లో మాత్రమే చీట్ చేస్తూ ఉంటాను. అది కూడా మ్యాథ్స్ ఎగ్జామ్ లో మాత్రమే. ఇంకా సైన్స్, ఇంకా సోషల్ సైన్స్ కూడా, ఇంకా ఇంగ్లీష్ లో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా తెలుగులో కూడా అంతే. తప్పించుకున్నాంలే. ఇప్పుడు అవుట్ అయిన విషయానికి వద్దాం. సరే కానివ్వండి. ఇప్పుడు కికోకి ఒక ఛాన్స్ ఇస్తున్నాను. టాస్ వేసి చూద్దామా? హెడ్ వస్తే నేను గెలిచినట్టు, టైల్స్ వస్తే కిక్కో గెలిచినట్టు. హెడ్ అయితే నాట్ అవుట్, టైల్స్ అయితే అవుట్. నేను ఒప్పుకుంటాను. అయితే టాస్ వేయనా? సరే వెయ్. ఏంటిది? ఈ కాయిన్ ఆకాశంలోనే ఎగురుతోంది. దీన్ని 1 వర్డ్ లో చెప్పాలంటే ఇంపాసిబుల్. ఊరి నాయనా, ఇంకొంచెం తింటాను. సూపర్ టోనీ బాస్, సూపర్. ఈ అద్భుతం మీరు ఎలా చేశారు? నేను ఎలాంటి అద్భుతము చేయలేదు. ఈ అద్భుతాన్ని నేను చేశాను. రెండు వైపులు హెడ్సేనా. ఇలాంటి చీటింగ్ పనులు నేను ఎప్పుడు చేశానో తెలుసా? నేను చందు చిందీగా ఉన్నప్పుడు చేశాను. ఇప్పుడు హెడ్స్ నాకే, టైల్స్ నాకే. ఎందుకే నా టాస్ వేయాలనుకుంది? ఎలాగైనా నువ్వే విన్ అవుతావు. దీన్ని 1 వర్డ్ లో చెప్పాలంటే చీటర్. టోనీ బాస్ కి ఎప్పుడు కంగారే, ఆయన చేసే పనులన్నీ బేజారే. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. మంచి వల్ల మీరు టోనీ చేసిన పనిని కనిపెట్టేశారు. అవును, మీరు ఎవరు? నేనే మ్యాగ్నెట్ మ్యాన్ ని. ఈ సన్ సిటీని నేను ఒక ఆట ఆడిస్తాను. మీరెందుకు ఇలా చేస్తున్నారు? దోచుకుంటున్నారు సన్ సిటీని. ఈ రోజు నుంచి ఈ సన్ సిటీ నాకు సొంతం. ఈ రోజు నుంచి ఈ చందు వచ్చింది. అవును, నేను చెప్పేది ఏమిటంటే ఈ మ్యాగ్నెట్ మ్యాన్ ఈ సన్ సిటీకి రూలర్. మేము నిన్ను రూలర్ గా అస్సలు ఒప్పుకోము అని ఈ మాట మా టోనీ బాసే చెప్తారు. వీధిలో అందరూ ఒకటే షౌట్, మా టోనీ బాస్ నాట్ అవుట్. అంకుల్, ఇప్పుడు మీరు చేసిన పని చాలా చాలా తప్పు. నన్నే ఎదిరించి మాట్లాడతావా? అందుకు శిక్ష నువ్వు అనుభవించాలి. ఊరి నాయనా, కిక్కో కాపాడు. ఎవరు నువ్వు? కిక్కో, నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు సన్ సిటీలో దొంగతనం చేయలేవు. ఒరే, ఈ పిల్లాన్ని నేనేమీ చేయలేకపోతున్నానే. సర్లే, వీడి సంగతి తర్వాత చూద్దాం. కికో, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను తర్వాత చేయబోయే దాడి కోసం ఎదురు చూస్తూ ఉండు. కిక్కో, తను నెక్స్ట్ టైం మనల్ని ఇంకా ఎక్కువగా దాడి చేస్తాడేమో. దాని లోపల మనం వాడిని పట్టేసుకుందాం. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ బయటికి రావాలి.
ముందొకడు బైక్ లో వెళ్తున్నాడే వాడు మ్యాగ్నెట్ మ్యాన్. తన దగ్గర చాలా ఆపదమైన మ్యాగ్నెటిక్ పవర్స్ ఉంది. ఆయన ఎలాగైనా మనం పట్టుకోవాలి. Let's chase Magnet Man cause he's trying to escape. His magnetic power is what makes him so great. Whenever we almost catch on to him, he uses his powers and gives it a spin. మ్యాగ్నెట్ మ్యాన్ ని పట్టుకోవడానికి మనం 1 మీటర్ ముందుకు వస్తే తన మ్యాగ్నెట్ పవర్ ఉపయోగించి మనల్ని 5 మీటర్ వెనక్కి నెట్టేస్తున్నాడు. ముందు నువ్వు నన్ను పట్టుకోవాలంటే నా దగ్గర వరకు రావాలి కదా. ఇప్పుడు ఫార్ములా నెంబర్ 113ని అప్లై చేస్తాను. ఆ తర్వాత అంతా తారుమారైపోతుంది, చూస్తూ ఉండు. ఇప్పుడు ఆ మ్యాగ్నెట్ మ్యాన్ 1 వే హైవేలో వెళ్తున్నాడు. వాడిని త్వరగా ఫాలో చేయి. సూపర్ స్పీడో, నువ్వు ఆ మ్యాగ్నెట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు. ఇప్పుడు నేనే వాడిని ఆపుతాను చూడు. నేను వేసుకున్న సూట్ నన్ను కాపాడింది. నాకు ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు. కానీ కికో పరిస్థితి దారుణంగా ఉంది. నేను మ్యాగ్నెట్ మ్యాన్ని కికో అంటూ ఇప్పుడే చూస్తాను. ఇప్పుడు ఇంకా తమాషాగా ఉంటుంది. సూపర్ స్పీడో కూడా ఇప్పుడు కికోని కష్టాల్లో పడేస్తుంది. ఈ కార్ అస్సలు కదలడం లేదేంటి? ఉన్నట్టుండి నా పవర్ కి ఏమయ్యింది? ఏమైంది? నా మ్యాగ్నెటిక్ పవర్ ఎందుకు ఇప్పుడు పనిచేయడం లేదు? బహుశా నా పవర్స్ అన్ని పోయాయి అనుకుంటాను. నేను మళ్ళీ చందు చిందిరైపోయినట్టున్నాను. నన్ను వదిలే. హాయ్ బడీ కికో, వచ్చేసాడు సూపర్ స్పీడో. నీ టెన్షన్స్ అన్ని దూరం చేస్తాను. నువ్వు బానే ఉన్నావు కదా? అవును సూపర్ స్పీడో, నేను బానే ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకా నయ్యో సూపర్ స్పీడో, నువ్వు చాలా బాగా చేశారు. దీని 2 వర్డ్స్ లో చెప్పాలంటే వెరీ గుడ్. మీరిద్దరూ సేఫ్ గా వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, సేఫ్ గానే ఉన్నాం. కానీ ఒకవేళ మ్యాగ్నెట్ మ్యాన్ అనుకునుంటే మేము ఇలా సేఫ్ గా ఉండేవాళ్ళం కాదు. వాడి పవర్ ని యూస్ చేసి సూపర్ స్పీడో ఎత్తేసాడు. కానీ వాడు ఎందుకు నన్ను అటాక్ చేయలేదు? వాడు ఎంతగా ప్రయత్నించినా నన్నేమీ చేయలేకపోయాడు కికో. నేను అలాగే కదలకుండా బొమ్మలాగా ఉండిపోయాను తెలుసా? అవును, నేను చూశాను. వాడు ఒక ఇనుము రాడ్ ని కూడా కదపలేకపోయాడు. కానీ అది ఎలా? అసలు ఇప్పుడు నాకు ఏమైంది? ఎందుకని నా పవర్స్ పనిచేయడం లేదు? అయితే నేను మళ్ళీ చందు చిందిని అయిపోయానా? లేదు,
అలా జరగడానికి వీల్లేదు. హ? ఇంకోసారి మళ్ళీ ట్రై చేసి చూస్తాను. నా పవర్స్ మళ్ళీ నాకు తిరిగి వచ్చేసాయి. కానీ ఎలా? ఆ విషయం నాకు అర్థం కావడం లేదే. నేను ఒకసారి చదివాను, హీటుకు పక్కన మ్యాగ్నెట్ కరిగిపోతుందట. ఒకవేళ పెట్రోల్ వల్ల మండుకున్న మంట వల్ల దాని ప్రాపర్టీస్ అన్ని పోయాయేమో. అవును, తప్పకుండా అలాగే జరుగుంటుంది. ఎందుకంటే మంట చాలా వేగంగా ఉంది. వేడి ఎక్కువగా ఉన్న వల్ల వాడి పవర్స్ ని వాడు కోల్పోయాడు. అగ్గి లేని టైంలో ఆయనకి మళ్ళీ పవర్ వచ్చుంటుందేమో. అవును, మళ్ళీ ఆ మ్యాగ్నెట్ మ్యాన్ పెద్ద ఎత్తున అటాక్ చేస్తాడు. నేను మళ్ళీ మ్యాగ్నెట్ మ్యాన్ ని అయిపోయాను. ఈసారి నేను ఈ సన్ సిటీని పూర్తిగా దోచుకోకుండా వదిలిపెట్టను. ఇలా చూడు, ఈ బండిని ఇక్కడ పార్క్ చేయకూడదు. 2 నిమిషాలే చాలు. నేను ఇలా వెళ్తాను, బ్యాంక్ ని దోచుకుంటాను, తిరిగి వచ్చేస్తాను. నేను ఎప్పటి నుంచో కోరుకున్నట్టుగానే ఈ రోజు బ్యాంక్ ని దోచుకున్నాను. అద్భుతం! ఈ రోజు నాకు ప్రమోషన్ వచ్చినట్టుంది. అతను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతోనే. గుడ్ బై కిక్కో. నువ్వు తప్పకుండా వస్తావని నాకు బాగా తెలుసు. నువ్వు మారవని నాకు బాగా తెలుసు. నువ్విప్పుడు చేసే పనులని చాలా చాలా రాంగ్. నువ్వు చేసిన తప్పుని మార్చుకో. లాకర్ ని తీసుకెళ్లి మళ్ళీ బ్యాంక్ లోనే పెట్టాయి. నేను ఈ లాకర్ ని ఇక్కడి నుంచి ఖచ్చితంగా తీసుకువెళ్తాను. నీ కోసం నేను కొన్ని గిఫ్ట్లు కూడా తీసుకొచ్చాను. సన్ సిటీ రక్షకుడికి నా తరఫు నుంచి మెటల్ దుస్తులు. నీకు చేతనైతే నన్ను అడ్డుకుని చూడు. ఇప్పుడు నువ్వు నా కంట్రోల్లోకి వచ్చేసావు కికో. నువ్వు నా చేతిలో ఓ కీలు బొమ్మలా మారిపోయావు. చూస్తూ ఉండు, ఇక నుంచి నేను నీతో ఎలా ఆడుకుంటానో. సారీ అంకుల్. నా R7 మెటల్ షీట్ వల్ల బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు నాకు హెల్ప్ చేయడం కోసం సూపర్ స్పీడోని కూడా నేను పిలవలేను. నేను ఇప్పుడు ఏదైనా చేసే తీరాలి. ఎక్కడ కిక్ వర్క్ చేయలేదో అక్కడ నేను ట్రిక్ ని యూస్ చేయాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుతాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 310 ని అప్లై చేయి. ఫార్ములా నెంబర్ 310తో ఇప్పుడు మంటలు రాబోతున్నాయి. దీంతో మ్యాగ్నెట్ మ్యాన్ ఆట కట్టు. చూస్తూ ఉండు, ఇప్పుడే నేను నీ అంతు చూస్తాను. నేను విధించే శిక్షతో ఇక నువ్వు జీవితంలో ఎవరిని ఎప్పటికీ కిక్ చేయలేవు. సూపర్ స్పీడో, త్వరగా చెయ్యి. చాలా సేపు నేను ఈ నొప్పిని భరించలేను. త్వరగా. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను నా పవర్స్ ని కోల్పోలేను. ఈ మంట వేడి తగ్గిపోయేందంటే నా పవర్స్ మళ్ళీ నాకు తిరిగి వచ్చేస్తాయని అనుకుంటున్నాను. ఇక మీద నీకు ఎప్పుడూ నీ పవర్స్ తిరిగి దక్కదు.
నువ్వు ఏం చేస్తున్నావు? ఆగు! నేను మళ్ళీ చందుచిందిగా మారను. వద్దు, ఆగండి. కంగ్రాచులేషన్స్ సార్. మనం ఇప్పుడు ఒక మ్యాగ్నెటిక్ మనిషిని సాధారణమైన మనిషిలో మార్చేసాం. ఈ క్రెడిట్ మొత్తం కికోకి సూపర్ స్పీడోకి చెందుతుంది. వాళ్ళు కనుక లేకపోతే ఇంత పవర్ఫుల్ అయిన విలన్ని మనం పట్టుకుని ఉండే వాళ్ళమే కాదు.